ఓం సూర్యాయ నమః. ఆణిముత్యాలలో రథసప్తమి విశిష్టత. రథసప్తమి మాఘమాసంలో వచ్చే రథసప్తమి. ఈ రథసప్తమిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు, కర్మసాక్షి, నిత్యం మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఈ సూర్య నారాయణుని స్మరించుకుంటూ ఈ సూర్య జయంతిని, రథసప్తమిని జరుపుకుంటారు. మాఘమాసంలో అరుణోదయ స్నానం అత్యంత పవిత్రమైనది. ఇందువలన సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన హిందూ సాంప్రదాయంలో చెప్పబడింది. ఈ రథసప్తమి నాడు అరుణోదయ స్నానం కోటి గుణితంగా పుణ్యాన్ని కలిగిస్తుందట. అనేక జన్మల పాప నివృత్తి కలిగిస్తుంది. ఈ సూర్య జయంతి రోజు రథసప్తమి నాడు సూర్యనారాయణ్ణి ఎలా స్మరిస్తూ స్నానం చేయాలి? ఈ రథసప్తమి రోజు 7 జిల్లేడు ఆకులు, 7 రేగి ఆకులు శరీరంపై 7 చోట్ల పెట్టుకొని స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు సప్త సప్త మహాసప్త సప్తమి రథసప్తమి అంటూ 7 సార్లు జపించి స్నానం ముగించాలి. స్నానం ముగించిన తర్వాత నీటి నుండి బయటకు రావాలి. ఇళ్లలో స్నానం చేసిన, నదిల్లో స్నానం చేసిన, కోనేట్లో స్నానం చేసిన ఈ రథసప్తమి నాడు ఈ మంత్రాన్ని స్మరించుకుంటూ స్నానం చేయాలి. సూర్యనారాయణ తండ్రి, 7 జన్మలలో 7 విధాలుగా ఆర్జించిన పాపం పరిహారం కావాలి తండ్రి అని స్నాన అనంతరం సూర్యునికి ఆర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఆర్ఘ్యప్రదానం చేసిన తరువాత తనివి తీరా స్నానం చేసి సూర్యదేవుని ప్రీతి కొరకు సూర్యనారాయణునికి ఆర్ఘ్యం వదిలి నమస్కరించి షోడశోపచారాలతో పూజించాలి. రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే పైన చెప్పిన విధంగా స్నానం చేయాలి. పూజాధికాలు, దాన ధర్మాలు సూర్యోదయం అనంతరం దాన ధర్మాలను చేయాలి. దాన ధర్మాలకు ఆయన సాక్షిభూతుడుగా నిలవాలనేది ఇక్కడ పరమార్థం. మాఘమాసంలో చేసే స్నానం అనేక జన్మల పాపాలు నివృత్తి అవుతాయట. సూర్యనారాయణ్ణి ఈ విధంగా రథసప్తమి రోజు పూజించాలి. రథసప్తమి రోజు వేకువన నిద్రలేసి స్నానం చేసిన తరువాత సూర్యదేవుడికి నైవేద్యం తయారు చేస్తారు. ఈ నైవేద్యాన్ని చిక్కుడు ఆకులలో పెట్టి నివేదన చేయాలి. ఈ రథసప్తమి నాడు పొంగలి నైవేద్యం ఎక్కువగా చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఈరోజు రథసప్తమి రోజు పూజ చేసుకోండి. ఆ సూర్య భగవానుని అనుగ్రహం అందరికీ కలగాలి. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ సామాన్యంగా ఈ విధి విధానాన్ని పాటిస్తూ ఉంటారు రథసప్తమి రోజు.